హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కొట్నాన రమేష్ విరచిత అంశంగా వియత్నాం ప్రయత్నం ఆదర్శం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో పొరుగు దేశాల ప్రగతి అంశంగా ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు వియత్నాం ప్రయత్నం ఆదర్శం కొట్నాన రమేష్ విరచితాన్ని వినిపిస్తాను. ఇక వినండి. వియత్నాం విజయయాత్ర నేర్పే పాఠాలు ఎన్నో. ఎలక్ట్రానిక్స్ రంగంలో 10,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ తలపెట్టగా 2047 కల్లా 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలవాలని తెలంగాణ లక్షిస్తుంది. వియత్నాం అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవటం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలు తమ ఆశయాలను వేగంగా అందుకోవచ్చు. ముఖ్యంగా వ్యవస్థాగత సంస్కరణలను పకడ్బందీగా అమలు చేయటం, పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు, పెట్టుబడిదారులను ప్రోత్సహించటం అనేవి కీలకం. ప్రగతి సాధనకు తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించడం ద్వారా వియత్నాం శరవేగంగా పురోగమించింది. ఫ్రాన్స్, అమెరికాలతో సుదీర్ఘ యుద్ధాల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి మీద దృష్టి కేంద్రీకరించి మధ్యశ్రేణి ఆర్థిక వ్యవస్థగా వియత్నాం ఎదిగిన తీరు ప్రశంసనీయం. 1993లో అక్కడ జనాభాలో 80% ఉన్న పేదలు ఇక 2023 నాటికి 5% తగ్గిపోయారు. 1986లో డోయి మోయి అంటే పునరుద్ధరణ నవీకరణ అనే పేరిట వారు చేపట్టిన సంస్కరణలు వియత్నాంను కమ్యూనిస్టు తరహా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించాయి. 1994లో వియత్నాంపై అమెరికా వాణిజ్య నిషేధాన్ని ఎత్తివేసి 2001లో వర్తక ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి వియత్నాంలోకి విదేశీ పెట్టుబడులు పోటెత్తాయి. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో అనేక బహుళజాతి కంపెనీలు బీజింగ్ను వీడి తమ ఉత్పత్తి కార్యకలాపాలను వియత్నాంకు తరలించాయి. తక్కువ వేతనాలకు కార్మికులు లభించటం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వాణిజ్య ఒప్పందాల వల్ల వియత్నాం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానమైంది. వియత్నాంలోని బ్యాక్నిన్ ఆ రాష్ట్రంలో దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ 2,240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడం అక్కడ అభివృద్ధికి తోడ్పడింది. శాంసంగ్ సెల్ ఫోన్లలో సగం అక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సరఫరా గొలుసులో వియత్నాం కీలకంగా మారింది. ఆ దేశం నుంచి నేర్చే పాఠాలు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీకి, రామాయంపట్నం రేవు ప్రాంతానికి స్ఫూర్తినిస్తాయి. చైనా, జపాన్, ఐరోపా సమాఖ్య, ఆసియన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా వియత్నాం అంతర్జాతీయ వ్యాపార సంస్థలను ఆకర్షించింది. దాంతో ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. 2023లో వియత్నాం ఎగుమతుల విలువ 35,500 కోట్ల డాలర్లు. అందులో 40% ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులే. ఆ రంగం 13 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వియత్నాం జీడిపిలో 90% ఎగుమతుల ద్వారానే లభిస్తుంది. నిరుడు అమెరికాకు వస్తు సేవల ఎగుమతులు విజృంభించడంతో
వియత్నాంకు $12,300 కోట్ల మిగులు ఏర్పడింది. ఒక బృహత్తర కంపెనీ ఎక్కడ కార్యకలాపాలు సాగించినా ఆ ప్రాంతం అనుబంధ సంస్థలకు ఉపాధికి నెలవు అవుతుంది. వియత్నాంలో శాంసంగ్ ఈ వాస్తవాన్ని కళ్ళకు కట్టింది. 2023లో వియత్నాం $5,200 కోట్ల విలువైన సెల్ ఫోన్లు, దాని విడిభాగాలను ఎగుమతి చేసింది. నైకీ, ఆడిడాస్, ప్యూమా అటువంటి పాదరక్షల విక్రయాల్లో ఎక్కువ శాతం అక్కడ తయారైనవే ఉంటాయి. బెల్జియం కంపెనీ డీప్సీ వియత్నాంలో పెట్టిన పెట్టుబడులు 7 ఏళ్లలో $100 కోట్ల నుంచి $800 కోట్ల పెరిగాయి. నిరుడు ఒక్క సెమీకండక్టర్ రంగమే $1,870 కోట్ల ఆర్జించి పెట్టింది. నేడు అంతర్జాతీయ నవీకరణ సూచీలో వియత్నాం 44వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక తలసరి ఆదాయం పెరగాలంటే ఇండియా 2047 కల్లా వికసిత భారతంగా అభివృద్ధి చెందడానికి వియత్నాం అనుభవం ఉపకరిస్తుంది. 2008లో రెండు దేశాల తలసరి ఆదాయం దాదాపు $1,000 ఉండేది. ఇప్పుడు వియత్నాం తలసరి ఆదాయం $4,400 చేరితే భారత్ $8,800 వద్దే తచ్చాడుతుంది. మనం కూడా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్ల ఎగుమతులను భారీగా పెంచుకోవాలి. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు వాస్తవ కార్యాచరణకు దిగాలి. విదేశీ పెట్టుబడులు, నైపుణ్యాలు, కర్మాగారాలను ఆకర్షించడానికి వియత్నాం చేపట్టిన విధానాలను అధ్యయనం చేయాలి. ఆ దేశం సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొందాలి. అందుకే ఏపీ, తెలంగాణలు పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో వియత్నాంను ఆదర్శంగా తీసుకోవాలి. ఇందుకోసం 5 కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాలి. అవేమిటంటే పారిశ్రామిక మండలాలు, వాటిని ఏర్పాటు చేయాలి. విద్యుత్తు, నీరు అటువంటి మౌలిక వసతులు, భూమిని సరళమైన పద్ధతిలో లీజుకివ్వటం, సానుకూల నిబంధనలతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక మండలాలు వియత్నాం ఆర్థికానికి పట్టుగొమ్మలయ్యాయి. తెలుగు రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, రేవులు, వాటి దగ్గర ఇలాంటి పారిశ్రామిక మండలాలను నెలకొల్పడానికి అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించాలి. ఇక శీఘ్ర అనుమతులనేది తప్పనిసరి చేసుకోవాలి. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు ఇవ్వడానికి వియత్నాం చేపట్టిన ఏకగవాక్ష విధానం ఫలించింది. మంత్రిత్వ శాఖలతో ఏర్పాటైన కమిటీలు, నెలవారీ సమావేశాలు మదుపర్ల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాయి. ఇక రేవులు, రవాణా సౌకర్యాల అభివృద్ధి మీద దృష్టి సారించాలి. వియత్నాం 2010 నుంచి 2024 మధ్య ప్రతి టన్ను అదనపు ఎగుమతి వృద్ధికి $3,000 చొప్పున పెట్టుబడి పెట్టింది. $11,700 కోట్ల మౌలిక వసతుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలు రేవులు, విమానాశ్రయాలు, రోడ్ల విస్తరణ, ఎగుమతుల శీఘ్ర రవాణాకు ఏర్పాట్లు చేయాలి. ఇక విధానాల్లో స్థిరత్వం, ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించే ఏర్పాటు చూడాలి. దిగుమతి చేసుకునే ముడి సరుకులకు వియత్నాం 4 ఏళ్ల పాటు పన్ను విరామం, అలాగనే సుంకాల్లో రాయితీలు ఇస్తుంది. తెలుగు రాష్ట్రాలు అటువంటి విధానాలను అవలంబించాలి. ఇక నిపుణ మానవ వనరులను అభివృద్ధి పరుచుకోవాలి. వియత్నాం ఎప్పటికప్పుడు అర్హులైన సిబ్బందిని అందించడానికి అనేక చర్యలు తీసుకుంది. అక్కడ మహిళా ఉద్యోగులు ఎక్కువే. దీనివల్ల సమ్మిళిత వృద్ధి సుసాధ్యమవుతుంది. మన దగ్గర ఆధునిక పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలను నేర్పే వృత్తి విద్యా కోర్సులను చేపట్టాలి. ఈ విధంగా మనం పరిశీలించుకుంటూ వియత్నాం ప్రయత్నం ఆదర్శం అంటూ కొట్నాన రమేష్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.